వెల్కమ్ టు సిటీవీ న్యూస్. వరంగల్ దుంగొండి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో 6 ఇందిరమ్మ లబ్ధిదారులకు మొదటి విడతగా ఒక్కొక్కరికి ప్రభుత్వం ద్వారా ₹1,00,000 రావడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి యాదగిరి తెలిపారు. గ్రామానికి 30 ఇళ్లు మంజూరు కాగా అందులో 12 ప్రోగ్రెస్ లో ఉన్నాయని, మిగతావి కూడా అభివృద్ధిలోకి తీసుకువచ్చి త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. అలాగే గ్రామంలో వేసవిలో ముందస్తుగా పారిశుద్ధ్య పనులు చేయడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టామని తెలిపారు. నర్సరీ ద్వారా ఇంటికి 6 మొక్కలు పంపిణీ కూడా చేపట్టామని, గ్రామంలో సేకరించి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి వర్మీ కాంపోస్టు ఎరువును తయారు చేస్తామన్నారు. ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. దుగ్గొండి మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా రోజువారీ కార్యకలాపాలలో రోజు కాలువలు తీయించడం, రోడ్లు ఊడిపించడం, బ్లీచింగ్ చల్లడం, ట్యాంకులు క్లీన్ చేయించడం, అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడం వల్ల సీజనల్ వ్యాధులు మా గ్రామంలో ఇప్పటివరకు సీజనల్ వ్యాధులు రాకుండా మేము అరికట్టగలిగినాం. ఆ తర్వాత ప్లాంటేషన్కు సంబంధించి మా యొక్క వెంకటాపురం నర్సరీ అందు MGNREGS ద్వారా మొక్కల పెంపకం చేయించడం జరిగింది. హోమ్ స్ట్రీట్ ప్లాంటేషన్ ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి దాన్ని చూస్తే మొత్తం మా గ్రామానికి 31 ఇండ్లు శాంక్షన్ కావడం అనేటువంటిది జరిగింది. అందులో నుండి 20 ఇండ్లకు గ్రౌండింగ్ చేయడం జరిగింది. ఆ 20 ఇండ్లలో 12 ఇండ్లకు బేస్మెంట్ లెవెల్లో పూర్తి చేయడం జరిగింది. ఆ 12లో 6 బెనిఫిషియర్స్కి మొదటి విడత డబ్బులు ₹1,00,000 రావడం అనేటువంటిది జరిగింది. మొత్తం మీద వెంకటాపూర్ గ్రామ పంచాయతీని అన్ని విధాల అభివృద్ధి పరచడానికి మరియు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలను అందించడానికి గ్రామస్తుల యొక్క సహకారంతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. కార్యకలాపాలలో భాగంగా ఉదయం 7 గంటలకే మా యొక్క సిబ్బంది ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. హౌస్ హోల్డ్స్లో ప్రతిరోజు 3 లేదా 4 వాడలు తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ వద్ద ఎరువును తయారు చేయడానికి ఆ చెత్త మాకు ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఆయిల్ బాల్స్ ద్వారా ఇది వర్షాకాల సీజన్ కాబట్టి మేము 1000 ఆయిల్ బాల్స్ను తయారు చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో ఆ నీరు నిల్వ ఉన్న చోట మనకు దోమ ఉంటుంది. ఆ దోమ ద్వారా ఈ నీరు నిల్వ ఉన్న చోట ఈ ఆయిల్ బాల్ వేయడం ద్వారా దోమ చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మేము ఆయిల్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవడం, బయోటెక్స్ ప్రిపేర్ చేసుకోవడం, బ్లీచింగ్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం, ప్రతి కాల్వను ఎండాకాలంలోనే సమ్మర్లోనే తీయించడం జరిగింది. మల్టీపర్పస్ వర్కర్స్ చేత తీయించడం జరిగింది. తద్వారా చెత్త కాలువల్లో లేకపోవడం ద్వారా ప్రస్తుతం దోమ లేదు. మేము అన్ని విధాలా స్టాక్ చేసుకొని పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. సంబంధించి మేము అటు మిషన్ భగీరథ వాటర్ ద్వారా ప్రతిరోజు ట్యాంక్లో క్లోరినేషన్ చేయించడం, ఆ తర్వాత 1వ తారీఖు, 11వ తారీఖు, 21వ తారీఖు రోజు 3 రోజులు గ్రామంలో ఉన్నటువంటి 7 ట్యాంకులను క్లీన్ చేయించడం, ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడం అనేటువంటిది జరుగుతుంది. త్రాగునీరు బాగుంది కాబట్టే మా గ్రామంలో సీజనల్ వ్యాధులు సంభవించకుండా ఇప్పటి వరకు ఉన్నాం.